ముసురువాన గ్రేటర్ను వదలడం లేదు. నిన్న రాత్రి నుంచి సిటీలోని చాలా ప్రాంతాల్లో ముసురువాన పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, మెహదీపట్నం, కుకట్పల్లి, ఖైరతాబాద్ ఏరియాలో వర్షం పడింది. సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్టలో అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు జల్లులు పడ్డాయి. కోటి, అబిడ్స్, నాంపల్లి, ఎంజీబీఎస్ ప్రాంతాల్లోనూ వాన పడింది. కంటోన్మెంట్, జేడిమెట్ల, కొంపల్లి, కుత్బుల్లాపూర్లో వర్షం కురిసింది. తెల్లవారుజాము వరకు ఓల్డ్ సిటీలోని చాంద్రాయనగుట్ట, బండ్లగూడ, సంతోష్ నగర్, కాంచన్బాగ్ ఏరియాలో వర్షం కురిసింది. శాలిబండ, మొగల్పురాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిటీలోని ప్రధాన రోడ్లపై వర్షం నీరు నిలిచింది. జోరు వానలతో జీహెచ్ఎంసీ, హైడ్రా టీమ్స్ అలర్ట్ అయ్యాయి. ముంపు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం జల్లులు కురుస్తున్నాయి. మరిన్ని వివరాలు కల్పన అందిస్తారు. కల్పన, నగరంలో వర్షాల ప్రభావంపై అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ప్రస్తుతం ఇటు బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతోనే మనకు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హైదరాబాద్లో కూడా గత 2-3 రోజుల నుంచి అయితే మనకు వర్షాలు అనేవి నమోదవుతూ ఉన్నాయి. దాదాపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు మనకు అక్కడక్కడ జోరు వర్షం, భారీ వర్షం కూడా కనిపిస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక నిన్న చూసుకున్నట్టయితే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నమోదయ్యాయి. ఎక్కడ కూడా పెద్దగా భారీ వర్షం అయితే నిన్న నమోదు అవ్వలేదు. కాకపోతే మొన్న అంటే దాదాపు మనకు శనివారం రోజు మాత్రం మనకు దాదాపు భారీ వర్షం, జోరు వర్షం కూడా హైదరాబాద్లో నమోదైంది. అదేవిధంగా గత వీక్ చూసుకున్నట్టయితే సోమవారం కూడా సేమ్ ఇట్లాంటి పరిస్థితులే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు మనకు భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా ఇటు నమోదైంది. అదేవిధంగా గురువారం రోజు కూడా మనకు అత్యంత భారీ వర్షపాతం కూడా హైదరాబాద్లో నమోదైంది. ఒక కుండపోత వర్షం అని చెప్పుకోవచ్చు. ఇక శనివారం కూడా అట్లనే పరిస్థితులు నెలకొన్నాయి. కాకపోతే నిన్న మాత్రం మనకు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అయితే నమోదవుతున్నాయి అని చెప్పుకోవచ్చు. దాదాపు కంటిన్యూగా ఇటు భారీ, అతి భారీ వర్షాలు, ఒక కుండపోత వర్షం హైదరాబాద్లో అయితే అతలకుతలం చేస్తుందని చెప్పుకోవచ్చు. కంటిన్యూగా వారం రోజుల నుంచి కూడా దాదాపు మనకు డే బై డే కూడా ఇట్లాంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. దీంతో హైదరాబాద్ అయితే అతలకుతలం అవుతూ ఉంది. దాదాపు అంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుండడం, దాదాపు గంటన్నరలోనే మనకు 15-16 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఎక్కడికక్కడ కూడా వాటర్ లాగింగ్ అవుతూ ఉంది. రోడ్లను చెరువులు తలపిస్తూ ఉన్నాయి. డ్రైనేజీలు పొంగి పొలుతూ ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమలం అవుతూ ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పటికే చాలా వరకు కూడా ఇటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దీని మీద సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎందుకు హైదరాబాద్లో ఇట్లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పేసి కూడా ఇటు జీహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులతో కూడా ఇటు సమీక్ష సమావేశం నిర్వహించి సో ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ తిరిగి నెలకొండ ఉండేందుకైతే చూస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సో దాదాపు గత కంటిన్యూగా కురుస్తున్న వర్షాల కారణంగా ముఖ్యంగా ఎఫెక్ట్ అవుతున్న ప్లేసెస్ కావచ్చు, ఈ మైత్రివనము, ఎస్ఆర్ నగరు, దాంతోపాటు అమీర్పేట, పంజాగుట్టతో పాటు ఇటు మలక్పేట ప్రాంతాలు కావచ్చు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లోనైతే ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడంతో దాదాపు ఎస్ఆర్ నగర్, మైత్రివనంతో పాటు పలు ప్రాంతాల్లో ఇటు సీఎం కూడా వెళ్ళి పర్యవేక్షించడం జరిగింది. అదేవిధంగా ఎందుకు అట్లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పేసి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఇట్లాంటి పరిస్థితులు నెలకొనకుండా ఉండేందుకు కూడా చర్యలు కూడా చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక హైదరాబాద్లో చిన్న వర్షం పడితేనే అతలకుతలం అవుతూ ఉంటుంది. మరి అట్లాంటిది దాదాపు గంటన్నర వ్యవధిలోనే మనకు 10 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్ల వర్షం కూడా నమోదవుతుండడంతో పాటు చాలా ప్రాంతాల్లో అయితే మనకు జలమయం అవుతూ ఉన్నాయి. దీంతో ఇప్పటికే దాదాపు హైదరాబాద్కి సంబంధించి ఇటు జీహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా, మాన్సూన్ బృందాలు, దాంతోపాటు డిఆర్ఎఫ్ బృందాలకు సంబంధించి కూడా 141 ప్లేస్లో కూడా గుర్తించడం జరిగింది. ఈ 141 ప్లేసెస్లో వర్షం పడితే ముందుగా ఎఫెక్ట్ అయ్యే ప్లేసెస్ ఇవి. దానికి సంబంధించి కూడా దాదాపు ఇప్పటికే 84 ప్లేస్లకు సంబంధించి కూడా వర్షం పడితే వాటర్ క్లియర్గా వెళ్లేందుకు కూడా చర్యలు చేపట్టారు. మిగిలిన 26 ప్లేసెస్లో మాత్రము కాస్త వర్షం పడితే వాటర్ నిలవడం కావచ్చు, వాటర్ లాగింగ్ కావచ్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్లేసెస్లో కూడా చర్యలు చేపడతామని చెప్పేసి అతి త్వరలోనే ఇవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి ఈ సమీక్షా సమావేశంలో కూడా మాట్లాడడం జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం గత వారం నుంచి కూడా కంటిన్యూగా ఇటు హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం, అక్కడక్కడ కుండపోత వర్షం, జోరు వర్షం, భారీ వర్షం కురుస్తుండడంతో ఇప్పటికే ఇటు జంట జలాశయాలు కూడా నిండు కుండలా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు నిన్న మనకు అంటే ఎగువ కురుస్తున్న వర్షాలకి ఇటు సంగారెడ్డి కావచ్చు, వికారాబాద్ కావచ్చు, చేవల్ల, పరిగి, శంకర్పల్లి ఈ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఇటు జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ కావచ్చు, అలా విధంగా మనకు హిమాయత్ సాగర్ కావచ్చు, దాదాపు జంట జలాశయాలకు సంబంధించి నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి. హిమాయత్ సాగర్కి మాత్రం ఎక్కువగా వరద రావడంతో దాదాపు ఇప్పటికే నిన్న చూసుకున్నట్టయితే మనకు 5 గేట్లు వదిలి వాటర్ కూడా కిందికి వదలడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 3 గేట్ల ద్వారా కూడా దాదాపు ఈ వాటర్ అనేవి కూడా వదులుతుండడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఇటు జంట జలాశయాలకు సంబంధించి మూసి పరివాహక సంబంధించి కూడా అక్కడున్న ప్రజలను అలర్ట్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా ఈ వాటర్ రావడం, దాంతోపాటు
వరద ఉధృతి పెరగడం వల్ల కూడా వాట్సాప్ మెసేజ్ల ద్వారా వాళ్ళకి ఎప్పటికప్పుడు మెసేజ్లు పంపిస్తూ కూడా వాళ్ళని అలర్ట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు ఐఎండీ కూడా ఎప్పటికప్పుడు ఇటు వాతావరణ శాఖకు సంబంధించి కూడా ఇటు హైడ్రా దాంతోపాటు జిహెచ్ఎంసీ అధికారులతో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ అవుతూ వర్షం కురుస్తున్న సమయంలో ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా బులెటిన్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఇంపాక్ట్ ఫోర్కాస్ట్కి సంబంధించి కూడా ప్రతి 3 గంటలకు ఒకసారి ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది, ముఖ్యంగా కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందా, భారీ వర్షం కురిసే అవకాశం ఉందా అని చెప్పేసి దాదాపు మనకు 6 జోన్ల వైజ్గా కూడా ఈ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కలర్ వార్నింగ్స్ కూడా ఇస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే నిన్న కురిసిన వర్షపాతం మనం చూసుకున్నట్టయితే దాదాపు అత్యధికంగా హైదరాబాద్లో మాత్రం మనకు 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఈ 6 సెంటీమీటర్లకు సంబంధించి కూడా దాదాపు ముఖ్యంగా అత్యధికంగా మనకు దాదాపు మహాదేవపురంలో ఈ 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ తర్వాత కుత్బుల్లాపూర్లో చూసుకున్నట్టయితే 3.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక బాలాజీ నగర్లో దాదాపు 2.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక కూకట్పల్లి, రాజేంద్రనగర్, మారేడుపల్లి, బోయిన్పల్లి, బాలానగర్, ఆర్సీపురం, హయత్ నగర్, దాంతోపాటు ఖైరతాబాదు, సికింద్రాబాదు, ఇటు షేక్పేట కావచ్చు, బంజారా హిల్స్, బన్సిలాల్పేట, యూసఫ్గూడ, అల్వాల్తో పాటు ఇటు ముషీరాబాద్లో దాదాపు 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక మిగతా చాలా ప్రాంతాల్లో కూడా 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. నిన్న నైట్ అంతా కూడా మనకు దాదాపు సాయంత్రం సమయంలో ఒక మోస్తారు వర్షం కనిపించింది. ఇక రాత్రి నుంచి దాదాపు మనకు ఉదయం వరకు కూడా ఈ ముసురు అనేది కంటిన్యూ అయిందని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా మనకు మేఘాకృతమైన వాతావరణము కనిపిస్తూ ఉంది. దాదాపు అక్కడక్కడ మనకు చిరుజల్లులు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో కూడా అప్పుడప్పుడు తేలికపాటి వర్షంతో పాటు చిరుజల్లులతో కూడిన వర్షం కూడా నమోదవుతూ ఉంది. హైదరాబాద్ అదేవిధంగా నగరంలో చాలా ప్రాంతాల్లో కూడా మనకు చిన్న జల్లులతో కూడిన వర్షము, అదేవిధంగా ముసురు అనేది కూడా అక్కడక్కడ నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజంతా కూడా దాదాపు మనకు మేఘాకృతమైన వాతావరణం కంటిన్యూ అవడంతో పాటు తేలికపాటి నుంచి అంటే ఉదయం అంతా కూడా మనకు మధ్యాహ్నం వరకు తేలికపాటి వర్షం, చిన్న జల్లులు అయితే కనిపించే అవకాశం ఉంది. ఇక మధ్యాహ్నం తర్వాత సాయంత్రం 3 తర్వాత మాత్రం మనకు అక్కడక్కడ తేలికపాటి వర్షం, మోస్తారు వర్షం, దాంతో పాటు జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా ఇటు హైడ్రా కావచ్చు, మాన్సూన్ బృందాలు కావచ్చు, జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ బృందాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకు అలర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రజలకు సంబంధించి కూడా ఇటు వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా దాంతోపాటు అలర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇటు వాతావరణ శాఖ, ఇటు జిహెచ్ఎంసీ, దాంతోపాటు హైడ్రా కూడా ఎప్పటికప్పుడు ఈ వర్షాల నేపథ్యంలో దాదాపు ఫోన్ల ద్వారా కూడా మనకు మెసేజ్ అలర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపు వచ్చే 2-3 గంటల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అలర్ట్గా ఉండాలని చెప్పేసి, అవసరమైతేనే బయటికి రావాలని చెప్పేసి ఇట్లాంటి అలర్ట్స్ కూడా ఇటు హైడ్రా ఇస్తూ ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జిహెచ్ఎంసీ కూడా ఇట్లాంటి మెసేజ్ సిస్టమే ఫాలో అవుతూ ఉంది. అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి సంబంధించి కూడా మనకు చిన్న వర్షం పడితే చాలు హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా మనకు కాస్త వర్షం క్లియర్ అయ్యిందంటే చాలు ఎక్కడికక్కడ ట్రాఫిక్ అనేది కూడా మనకు ఎక్కువగా జామ్ అవుతూ ఉంటుంది. ఈ ఐటీ సెక్టర్ అనే కావచ్చు, ఇటు అమీర్పేట సైడ్ కావచ్చు, అదేవిధంగా పంజాగుట్ట, సికింద్రాబాద్ సైడ్ ఒక ప్లేస్ అనే కాదు, హైదరాబాద్లో చాలా జంక్షన్స్ల వద్ద ఇట్లాంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. దీంతో ఇటు పోలీస్ సంబంధించి కూడా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ అయ్యే విధంగా కూడా చర్యలు చేపడతా ఉన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ ఉన్న సమయంలో గూగుల్ మ్యాప్ ద్వారా కూడా ప్రతి ఒక్కరూ చూస్తూ కూడా బయటికి రావాలని చెప్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం అయితే ఈ రోజుకి సంబంధించి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ జోరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక రేపు మనకు బంగాళాఖాతంలో మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రాంతం ఏర్పడిందంటే చాలు హైదరాబాద్కి సంబంధించి ఈ రోజు లైట్ టు మోడరేట్, రేపుకు సంబంధించి కూడా మనకు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో ఎల్లో అలర్ట్ అయితే మనకు జారీ చేయడం జరిగింది. రేపు హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక 14వ తారీఖు మనకు ఈ అల్పపీడన ప్రాంతం అనేది కూడా కాస్త బలపడే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణ దిక్కుగా కదిలే అవకాశం ఉందని చెప్పేసి మనకు ఎల్లుండి దాదాపు 14వ తారీఖు భారీ నుంచి అతి భారీ వర్షపాతం హైదరాబాద్లో నమోదయ్యే అవకాశం ఉండడంతో దాదాపు మనకు 14వ తారీఖు హైదరాబాద్కి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక దాదాపు ఈ రోజు వచ్చే 3-4 రోజుల పాటు కూడా హైదరాబాద్లో వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే మనకు ఫోర్కాస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని శాఖలకు కూడా పంపించడం జరిగింది. ఇటు హైదరాబాద్ పబ్లిక్ కూడా ఎప్పటికప్పుడు వాట్సాప్ ఛానల్లో కూడా ఈ వాట్సాప్ మెసేజ్లు కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది వాతావరణ శాఖ. ఈ వాట్సాప్ ఛానల్ కూడా పబ్లిక్ అందరూ కూడా ఫాలో అవుతూ
ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు అయితే తెలుసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్న మన డ్రైనేజీ సిస్టమ్ కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో మనకు గంటకు 2-3 సెంటీమీటర్ల వర్షం, దాదాపు 4 సెంటీమీటర్ల వర్షం పడితే మన డ్రైనేజీ సిస్టమ్ అయితే తట్టుకుంటుంది. కాకపోతే మనకు తక్కువ వ్యవధిలో ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం, క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని దాదాపు మనకు గంటన్నర వ్యవధిలోనే 15-16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుండడంతో మాత్రం మనకు ఈ డ్రైనేజీ సిస్టమ్ అయితే తట్టుకోవట్లేదని చెప్పుకోవచ్చు. అందుకోసమే చాలా ప్రాంతాల్లో ఈ వాటర్ లాగింగ్, దాంతోపాటు ఈ డ్రైనేజీలు పొంగిపోతుండడం, రోడ్లు చెరువులు తలపిస్తుండడం, సో ఇట్లాంటి పరిస్థితులు అయితే నెలకొంటున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వచ్చే 4-5 రోజులు మాత్రం మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అతి భారీ వర్షాల నేపథ్యంలోనైతే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారని చెప్పుకోవచ్చు. శ్రవంతి, ముసురువాన గ్రేటర్ను వదలడం లేదు. నిన్న రాత్రి నుంచి సిటీలోని చాలా ప్రాంతాల్లో ముసురువాన పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, మెహదీపట్నం, కుకట్పల్లి, ఖైరతాబాద్ ఏరియాలో వర్షం పడింది. సికింద్రాబాద్, బేగంపేట్, పంజాగుట్టలో అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు జల్లులు పడ్డాయి. కోటి, అబిడ్స్, నాంపల్లి, ఎంజీబీఎస్ ప్రాంతాల్లోనూ వాన పడింది. కంటోన్మెంట్, జీడిమెట్ల, కొంపల్లి, కుత్బుల్లాపూర్లో వర్షం కురిసింది. తెల్లవారుజాము వరకు ఓల్డ్ సిటీలోని చాంద్రాయనగుట్ట, బండ్లగూడ, సంతోష్ నగర్, కంచన్బాగ్ ఏరియాలో వర్షం కురిసింది. శాలిబండ, మొగల్పురాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిటీలోని ప్రధాన రోడ్లపై వర్షం నీరు నిలిచింది. జోరువానలతో జీహెచ్ఎంసీ, హైడ్రా టీమ్స్ అలర్ట్ అయ్యాయి. ముంపు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం జల్లులు కురుస్తున్నాయి. వరద ముంపుకు గురవుతున్న మలక్పేట్ ప్రాంతంలో పర్యటించారు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నల్. స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బాలల మలక్పేట రైల్వే బ్రిడ్జి, అజంపుర, నల్గొండ క్రాస్ రోడ్ను సందర్శించారు. వరద నీరు నిలిచే ప్రాంతాలను, పంపింగ్ మిషన్లను పరిశీలించారు. రోడ్లపై వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నల్. వరద ముంపు సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో 3 సెంటీమీటర్ల నుండి 6 సెంటీమీటర్ల వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉందన్నారు.